సురేష్ గారు, ఏదైతే టీఎస్పీఎస్సీ చెప్పండి. నిర్వహిస్తున్నటువంటి పరీక్షలలో పారదర్శకత లేదా, లేకుంటే ఎక్కడ లోపం కనబడుతుంది మీకు? ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కోర్టు తీర్పు అనేది ఒక చెప్పబెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే అసలు పేపర్ లీక్ అయినటువంటి కమిటీని ప్రక్షాళన చేయకుండా, ఆ కమిటీని రద్దు చేయకుండా మళ్ళీ రీషెడ్యూల్, ఎవరైనా విద్యార్థులని వాళ్ళ సంప్రదింపులు లేకుండా రీషెడ్యూల్ ఇచ్చారు. అదేవిధంగా ఒకవైపు దర్యాప్తు జరుగుతుండగానే దర్యాప్తులో కూడా చిన్న స్థాయి కింది స్థాయి ఉద్యోగులనే అరెస్టులు చేసారు, వాళ్ళనే సస్పెండ్ చేసారు తప్ప పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి చేసినటువంటి వాళ్ళని ఇంతవరకు వారి మీద చర్యలు తీసుకోలేదు, వారి మీద ఎంక్వైరీ చేయలేదు. ఆ యొక్క ఎంక్వైరీ కూడా కంప్లీట్ కాకముందుకే ఇవాళ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క కొడుకు వారు కేటీఆర్ గారు దాన్ని దర్యాప్తు వేగవంతం చేయమని చెప్తున్నప్పటికీ కూడా ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ ఎంక్వైరీ కంప్లీట్ కాకముందుకే నిర్వహించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అభ్యర్థులు కూడా ఎక్కడ కోరుకోలేదు, మాకు సమయం కావాలని చెప్పేసి వచ్చినా కూడా అంటే ఇంత తొందరగా నిర్వహించడంతో ఏమైంది, అసలు నిర్వహించడంతోనే అభ్యర్థులకు దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులు రాస్తే అందరికి కూడా ఆ అనుమానమే మొదలైంది. ఈ పేపర్ లీక్ తో పాటు మళ్ళా ఏదైనా ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్పేసి అనుమానం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థుల పక్షాన విద్యార్థులకు వ్యతిరేక, నిరుద్యోగుల వ్యతిరేక కేసీఆర్ గారిని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్ లీక్ దేశంలోనే తెలంగాణ తలదించుకునే విధంగా ఇవాళ టీఎస్పీఎస్సీ గతంలో ఎన్నడూ లేని విధంగా పేపర్ లీక్ అయ్యి భారతదేశంలోనే మనం తలదించుకున్న పరిస్థితి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలే, ఒక్క సమీక్ష సమావేశం పెట్టకుండా ఎప్పుడన్నా ఈ నిరుద్యోగుల పక్షం గురించి ఆలోచిద్దాం, నిరుద్యోగులకు ఆసరగా ఎట్లుందాం, నిరుద్యోగుల సమస్య ఎట్లా తీర్చుదామని చెప్పేసి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవాళ ఆలోచించలేనటువంటి పరిస్థితి ఉన్నది. దొల్లతనం, తెలంగాణ ప్రభుత్వం దొల్లతనం ఏ విధంగా ఉందో కోర్టు తీర్పు ద్వారా చెప్పట్టుగా ఉంది. మొన్నటికి మొన్న గ్రూప్ 2ని మా గ్రూప్ 2ని వద్దు, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి జేఎల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మాకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి వాళ్ళు గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు మేము కూడా ఎంతో పెద్ద ఆందోళన చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చివరికి కోర్టు తలుపులు తట్టి ఆమరణ నిరాహార దీక్ష తీరుతాము, తెలంగాణ ఉద్యమం కంటే ఉద్యమం రీతిలోనే ఉద్యమం చేస్తామంటే అప్పుడు భయపడి అప్పటిదాకా కూడా దాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎందుకోసం ఇవి నిర్వహిస్తారు, ఎవరి కోసం నిర్వహిస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యోగంలో ఇప్పుడు ఒక నోటిఫికేషన్ విద్యార్థుల కోసం ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం కోసం ఇస్తుందా? ఇప్పుడు నోటిఫికేషన్ అనేది విద్యార్థుల కోసం వస్తుంది. దాదాపు ఎన్నేళ్ళు తెలంగాణ వచ్చిన కాచి ఎప్పటి నుంచో నువ్వు గ్రూప్ 1 లేదని చెప్పేసి నిరుద్యోగులు మొత్తుకుంటే మొన్న లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ఇచ్చేసి నిర్ణయించి అక్కడ తప్పుల దొరక వాళ్ళు ఉన్నటువంటి దొల్లతనం ఆ యొక్క సురేష్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గర